నెల్లూరు సిటీ 42వ డివిజన్ షాదీ మంజిల్ నందు ప్రజా దర్బార్ కార్యక్రమం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు టీడీపీ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం 42వ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ గారి సూచనల మేరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ రోజు 80 మంది దగ్గర అర్జీలు స్వీకరించామని, వాళ్ళ సమస్యలు ఆధార్ కార్డు లేని వాళ్ళకి మరి స్థానిక సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడీసీ వాసుబాబు, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, టీడీపీ కో క్లస్టర్ 42, 43 డివిజన్ ఇన్ఛార్జ్ మైనుద్దీన్, కార్యదర్శి రఫీ, యూనిట్ ఇన్ఛార్జ్ మున్నా తదితరులు పాల్గొని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం టీడీపీ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ మీడియాతో మాట్లాడారు. సాయంకాలం 5-5:30 చేస్తాం. అక్కడ జాగ్రత్త బాధ रेशन कार्ड है सास के इसमें कटेगा जरूर मत वाला करना हाँ దాన్నే కట్టుకోండి సంవత్సరానికి. बच्चे का है हमारा नहीं है मेरा भी है चलता है ब्लड है करना అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారాలు. ఈరోజు 42వ డివిజన్లో నారాయణ సార్ గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ 2 రోజుల నుంచి మా వార్డులో ప్రతి బూత్లో తిరిగి మేమందరం ప్రతి బూత్ ఉన్నారు, ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ తిరిగి పింఛన్లు లేని వాళ్ళకి, రేషన్ కార్డులో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, ప్రతి అమ్మకి, ప్రతి అక్కకి, ప్రతి తల్లికి వెళ్ళి చెప్పాము. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 75 నుంచి 80 వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. కమిషనర్ గారు అందరికీ సైన్ చేసి కంప్యూటర్లో ఎక్కించారు. దాదాపుగా అందరూ చాలా హర్షించారు. మేము సచివాలయం చుట్టూ తిరుగుతున్నాము. అక్కడ పోయినప్పుడు ఒకసారి ఉంటున్నారు, ఒకసారి ఉండడం లేదు, ఈరోజు రమ్మంటున్నారు, మళ్ళీ రేపు అంటున్నారు, జరగలేదని చెప్పి ప్రతి 15 రోజులకి ఒకసారి ప్రజా దర్బారు ఖచ్చితంగా నడపాలని చెప్పి మాకు నారాయణ సార్ గారు ఆదేశించారు. ఆ విధంగా ఇంతకుముందు ఒకసారి పెట్టాము. ఇప్పుడు 150 అప్లికేషన్లు ఫిలప్ చేశాము. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి అందరికీ తెలియజేస్తే ఈరోజు 75 నుంచి 80 అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. చాలామంది మాకు ఎంతో సంతోషంగా నాన్న అని చాలా బాగా చేస్తున్నారు, మీరు ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు, ప్రతి ఇంటికి మీరు వస్తున్నారు, మా కష్టాల్ని మా సమస్యల్ని మీరు దగ్గరుండి తెలుసుకుని ఇక్కడ ఉండి మీరు చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పి మాకు చెప్తా ఉంటే మాకు కూడా చాలా సంతోషం వేసింది. ఈ పని మేము చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాము మళ్ళీ 15 రోజులకి 20 రోజుల తర్వాత మళ్ళీ పెడతాము. ఏం
ఇప్పుడు కూడా మళ్ళీ టైం అయిపోయింది, తర్వాత మళ్ళీ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పాము, దగ్గరుండి మేము ఏ సమస్య వచ్చినా మేము తెలుస్తామని. నేను 42వ డివిజన్ అధ్యక్షుడిని. నా పేరు ఖలీల్ అహ్మద్. అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.